श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवं पुनरेवाभ्यभाषत। ఈ శ్లోకం యొక్క భావం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకంలో ప్రస్తావించిన వైశంపాయనుడు అంటే ఎవరు? యజుర్వేదంలో పేర్కొన్న ప్రకారం వైశంపాయనుడు అంటే శ్రీకృష్ణుడి యొక్క అసలైన గురువు. మరియు అగ్నిపురాణంలో పేర్కొన్న ప్రకారం వైశంపాయనుడు అంటే వ్యాసుని యొక్క శిష్యుడు. వ్యాసుడు వైశంపాయనుడికి మహాభారతంలోని 1,00,000 శ్లోకాలను బోధించాడు. వైశంపాయనుడు ధృతరాష్ట్రునితో ఇలా చెప్తాడు: ధర్మాత్ముడు, ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉన్న నీతిమంతుడు అయినటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు భీష్ముడిని అత్యంత ఆసక్తికరమైనటువంటి మరియు ప్రతి ఒక్క అన్వేషి హృదయంలో ఉన్నటువంటి కుతూహలమైన ప్రశ్నలను అడగసాగాడు.